2019లో వైసీపీ అధికారంలోకి రాగానే మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కన్ను తన సొంత నియోజకవర్గమైన పుంగనూరు రైతులపై పడింది. పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో బడబళ్ల వంక ప్రాజెక్టు కట్టాలని భావించారు. అధికారులు ఆగమేఘాలపై అన్నదాతల నుంచి భూములు స్వాధీనం చేసుకున్నారు. ఇవ్వనని ఎదురు తిరిగిన రైతులపై నాటుసారా తయారీ, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు బనాయించడంతో పాటు మరికొందరిపై రౌడీ షీట్లు తెరిపించారు. 4 ఏళ్లు ఆ ప్రాంతం పోలీసుల గుప్పిట్లోనే ఉంది. మొత్తం 270.73 ఎకరాలు సేకరించారు. 2 మండలాల్లోని రైతులకు 23 కోట్ల పరిహారం చెల్లించాలి. ఎకరాకు 10.50 లక్షల చొప్పున చెల్లిస్తామని హామీ ఇచ్చారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అన్నదాతలు కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. కానీ ఒక్క రూపాయి కూడా వారికి చెల్లించలేదు. 37 కోట్ల వ్యయంతో నిర్మించే ఈ ప్రాజెక్టు వల్ల ఎవరికి ఎందుకు ఉపయోగమో తెలియదు. ఎన్ని ఎకరాలకు నీళ్లిస్తారో అంచనాలే లేవు. కానీ ప్రాజెక్టు పనులు దక్కించుకున్న పెద్దిరెడ్డి వాటిని సబ్ కాంట్రాక్టర్ కు అప్పగించారు. అత్యంత నాసిరకంగా పనులు జరిగిన బిల్లులు మంజూరయ్యాయి. గాది చెరువుపల్లికి చెందిన మాజీ సర్పంచ్ ఓబులేశిరెడ్డి పదే పదే పరిహారం అడుగుతున్నారని పోలీసులతో ఆయన్ను 18 నెలలు గ్రామంలోకే అడుగు పెట్టనివ్వలేదు. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జి చల్లా బాబు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లడంతో తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో అన్నదాతలున్నారు.